వాట్ ఈస్ ద కమ్యూనికేషన్? కొంతమంది కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ వస్తే చాలు అదే కమ్యూనికేషన్ అనుకుంటారు. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ అని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనికేషన్ అంటే ఏంటో నేను 3 ప్రిన్సిపల్స్ చెప్తాను. చెప్పడం, వినడం, అర్థం చేసుకోవడం. ఈ మూడింటిలో నీకు ఏది రాకపోయినా నువ్వు కమ్యూనికేషన్లో అంత పర్ఫెక్ట్ కాదని అర్థం. మొదటిది చెప్పడం. నీ థాట్స్ని, నీ ఫీలింగ్స్ని, లేదా నువ్వు ఏదైతే చెప్పాలి, కావాలి అనుకుంటున్నావో అది నీ ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం. ఎగ్జాంపుల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్, సార్ నాకు పెయిన్ వస్తుంది. డాక్టర్, అవునా అండి, ఎక్కడ వస్తుంది పెయిన్? డాక్టర్, అసలు నా వల్ల అవుతలేదండి, ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి త్వరగా. అదే పెయిన్ ఎక్కడ వస్తుందండి? చెప్పలేకపోతున్నా అండి, భరించలేని నొప్పి, ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. తన పెయిన్ ఎక్కడో తెలియకుండా ట్రీట్మెంట్ చేయగలరా? నీకు తెలిసిన లేదా కావలసిన దానిని ఎలా చెప్పాలో తెలియకపోతే, ఎలా మాట్లాడాలో తెలియకపోతే నీకు ఎంత తెలిసినా ఫలితం శూన్యం. అందుకే ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకో. పార్ట్ 2లో వినడం గురించి తెలుసుకుందాం.